పొలిటికల్గా ఇప్పటికే వైసీపీ చాలా సీరియస్గా కాంట్రవర్సీ చేస్తుంది. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి కదా అని చెప్పేసి దీని విషయంలో కొంత కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఎలా డిఫెండ్ చేసుకుంటుంది టీడీపీ? నందు చూస్తే కనుక ఈ విషయంపై మాత్రం యాదృచ్ఛికంగా జరిగిన విషయాన్ని కూడాను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అన్న విషయాన్ని మాత్రం టీడీపీ ఎదురుదాడికి దిగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం మాత్రం ఆ ఘటన విషయంలో పలాస, కాశీబుగ్గ కమర్షియల్గాతో పాటు వ్యాపారపరంగా మాత్రం బాగా ఐడెంటిటీ ఉన్నటువంటి పట్టణాలు, ఆ పట్టణాల్లో ఇంత పెద్ద మొత్తంలో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల నిర్లక్ష్యం. మరోవైపు ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించినటువంటి ఆ ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారనే విషయం ఆలయ నిర్వాహకులు కూడా పోలీసు తెలియపరపరు. ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం ఏదైతే ఈ ఘటన ఉందో ఘటన మాత్రం రాజకీయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే ఈ విషయంలో మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఈరోజు కార్తీక మాసం తొలి ఏకాదశి కావడం భక్తులు అందరూ కూడా ఎందుకంటే అక్కడ ఆ దర్శనానికి మాత్రం టిక్కెట్లు ఉండవు. మరోవైపు చూస్తే కనుక ఆహ్లాదమైనటువంటి ప్రదేశంతో పాటు భక్తి తత్పరత ఉన్నటువంటి ఆ దేవాలయంకి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారు. అది ఆ యాదృశ్యం జరిగినటువంటి ఆ విషయాన్ని మాత్రం రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం టీడీపీ కూడాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని కూడా తిప్పికొడుతున్నారు. ఈ విషయంలో మాత్రం నిన్న రక్షిత చర్యలు చేపట్టే విషయంలో మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ రక్షిత చర్యలు చేపట్టడంలో భాగస్వాములు. అందుకు నిదర్శనం మాజీ మంత్రి సిద్దిరాపల్లాజు ఘటన జరిగిన తర్వాత ఘటనా ప్రదేశంకి వెళ్ళి అక్కడ ఎవరైతే స్ట్రోక్ కోల్పోయారో వారికి ఒక డాక్టర్గా వైద్య చికిత్సలు అందించారు. అదేవిధంగా వారిని ప్రాణాలు కాపాడేందుకు తనందుకు సహకరించారు. అంటే అక్కడ మానవత్వం చాటుకునేటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఎందుకంటే భక్తులు ఎవరో కూడాను పిలవకుండా వచ్చినట్టు అతిథులుగా ఆలయం స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇటువంటి పర్వదినాన ఇటువంటి ఘటన చూసుకోవడం బాధాకరం. కాకపోతే అక్కడ రాజకీయాలను పక్కన పెట్టి సహాయక చర్యలో భాగస్వామ్యం కావాలన్నటువంటి ఎవరైతే సిద్దిరాపల్లా చేసినటువంటి అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. చూస్తే కనుక నిన్న జరిగిన ఈ ఘటనపై మాత్రం రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించినటువంటి లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. కానీ లోకేష్ నిన్న ఒక స్పష్టత కూడా ఇచ్చారు. ఎందుకంటే 96 ఏళ్ళ వృద్ధుడు అంతలా తన ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మించినటువంటి దేవాలయం ఆయన ఎలా నిర్మిస్తాము? భక్తులు పెద్ద మొత్తంలో తరలొచ్చారు. గుడి కూడా తెల్లవారు 6 గంటలు తెరుస్తారు. అర్ధరాత్రి నుండి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి. 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే ఆ ఆలయానికి మాత్రం దర్శనం కోసం అందుబాటులో ఉండే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు లేకపోతే ఎవరి మీద కూడాను ఈ ఘటనపై ఆపాదించడానికి అవసరం లేదు. ఎందుకంటే భక్తులు పెద్ద మొత్తంలో తరలి రావడమే ఈ ఘటన ప్రధాన కారణం అని కూడా లోకేష్ నిర్వాహకులను కూడా సమర్థించుకుంటూ వచ్చారు. కాకపోతే ఎవరైతే పండా ఉన్నారో ఆలయం నిర్మించిన ఆయన కూడాను 8:30 వరకు నేను అక్కడే ఉన్నాను, పర్యవేక్షిస్తున్నాను, భక్తులు ప్రసాదం పంచుతున్నాను. ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా 10:30 గంటలకి ఇంత పెద్దలా తొక్కిసలాట కావడం ఏం జరిగిందో తెలియదన్నటువంటి ఒక పరిస్థితిని కూడా నెలకొనడంతో తను కూడాను క్షతగాతులు కావచ్చు, మృతుల కుటుంబం గారిని కూడా పరామర్శించారు. ఇంత వయసులో కూడాను ఆయనకు ఉన్నటువంటి భక్తి తత్పరతే ఈ ఘటనపై మాత్రం ఈరోజు విచారణ జరిపించాలని స్వచ్ఛందంగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అక్కడ నిర్వహణ విషయంలో సాధారణ రోజుల్లో వచ్చిన భక్తుల మాదిరిగానే మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారని మాత్రం మేము ఊహించలేదు, అంచనా కూడా వేయలేదు. కాకపోతే పోలీసులు కూడా ఒక 4-5 పోలీసులు ఉన్నా కూడా వారు కూడా ఈ తొక్కిసలాటలో గాయపడ్డాం. ఈ పరిణామాలన్నీ కూడాను కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఘటనపై పూర్తి వాస్తవాలు మాత్రం నివేదిక రూపంలో వచ్చిన తర్వాత ఎవరిపై చర్యలు తీసుకోవాలనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ సత్యం నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కాశీబుగ్గ ఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే విచారణకు ఆదేశించిన పరిస్థితి మనం చూస్తున్నాం. నివేదిక వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఫ్యాక్ట్ మనం ఒకసారి చూడాలి. ఒక భక్తుడు అక్కడ శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఆయనకి సరిగా దర్శనం జరగలేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంత దూరం నేను నడిచి వచ్చినా సరే నాకు ఇంత కష్టంగా ఉంది దర్శనం జరగడానికి, స్వామివారిని కళ్ళారా నేను దర్శించుకోలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితి మిగతా వాళ్ళకి కూడా ఎందుకు రావాలి? భక్తులకి వాళ్ళకి అవకాశం కల్పించాలి, స్వామివారిని కళ్ళారా దర్శించుకునే అవకాశం కల్పించాలని అక్కడ ఆయన సొంత స్థలంలో ఒక గొప్ప 5 ఎకరాల్లో 20 కోట్లు పెట్టి కట్టినటువంటి టెంపుల్ని మనం చూస్తున్నాం. చాలా ఏళ్ళుగా నడుస్తుంది. రోజుకి సుమారుగా 1000 మంది వరకు భక్తులు వచ్చేవాళ్ళు. కొంచెం ఇంపార్టెంట్ డేస్లో 2000-3000 మంది కూడా వచ్చేవాళ్ళు. కానీ ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారిగా భారీగా భక్తులు వచ్చారు. కానీ ఇది
సహజంగా వచ్చేటువంటి సంఖ్యతో పోలిస్తే చాలా ఎక్కువ రేట్లు ఉండడం, ఆ అంచనా వేయలేకపోవడం, మేనేజ్మెంట్ అయినా సరే మరోవైపు పోలీసులు అయినా సరే అంచనా వేయలేకపోవడంతో, ముందుగా గమనించలేకపోవడంతో ఇంత పెద్ద నష్టం చవి చూడాల్సిన పరిస్థితి. 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ మహిళలు, మధ్య వయసు నుంచి పై వయసు ఉన్నటువంటి వాళ్ళే అందరూ కూడా. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఆ కుటుంబాలకి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అలాగే ఈ టెంపుల్ ఇక టీటీడీ ఆధ్వర్యంలో నడవబోతుందంటూ కూడా ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. ముందైనా సరే ఇలాంటి ఘటనలు మనం గతంలో ఎన్నో చూసాం. మనం తిరుపతిలో తొక్కిసలాట చూసాం, అలాగే గతంలో దేశంలో వేరే చోట్ల కూడా పూరి క్షేత్రంలో చూసాం, విజయవాడలో చూసాం. ఇలా ఎన్నో చోట్ల మనం ఘటనలు చూస్తూనే ఉన్నాం. సో ముఖ్యమైనటువంటి వేళల్లో ఖచ్చితంగా భక్తులు భారీగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు. అది చిన్న టెంపుల్ అయినా పెద్ద టెంపుల్ అయినా భక్తుల సంఖ్య పెరుగుతుంది, ప్రజల్లో భక్తి పెరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు, మరింత జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్పుకోదగింది ఒకటే, భక్తుల యొక్క విరాళాలతోనే నడుస్తున్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. భక్తుల డబ్బులతోనే నడుస్తున్నాయి కాబట్టి భక్తుల కోసం వాటిని ఖర్చు పెట్టండి విరివిగా. ఇదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం, ఎవరైతే ఆ టెంపుల్ నిర్వాహకులు ఉన్నారో, ఆ టెంపుల్ని కట్టించిన వ్యక్తి ఉన్నారో ఆయన్ని మనం స్క్రీన్లో చూస్తున్నాం. కొంతమంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. పాపం ఆయన ఏం చేయగలుగుతారు? ఆయన టెంపుల్ నిర్వహిస్తున్నారు, అనుకున్న దానికంటే ఇంత భారీగా వచ్చారు. పెద్ద టీటీడీ లాంటి దేవస్థానాల్లోనే అంచనా వేయలేకపోతున్నారు, అక్కడే కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాంటిది ఇక్కడ ఒక ఇండివిజువల్ పర్సన్ రన్ చేసేటువంటి ఇలాంటి టెంపుల్లో అంత భారీ అంచనాన్ని ఎలా వేయగలుగుతారు, ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? కానీ పొరపాటున జరిగిందే తప్పితే ఇక్కడ ఎవరో కావాలని చేసింది కాదు కదా, ఇది నిర్లక్ష్యంతో జరిగింది కాదు అనేది కొంతమంది అభిప్రాయంగా ఉంది. సో మీ ఒపీనియన్ ఎలా ఉంది? జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనం ఎలా చూడాలి? లోకేష్ ఈ అంశానికి సంబంధించి ఎలా మాట్లాడారు, ఏం రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది. అక్కడున్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి, ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత 3-4 గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు. పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు. సుమారుగా 11:30 ఎందుకంటే 12ంటికి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది. సో లోపలున్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండేగల అక్కడ తోపులాట జరిగింది. దాంట్లో ముందల పైన ఉన్నవారు అంటే పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు. ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం. కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది.
అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.